ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిదినము దేవుని వాగ్దానములు వినటం వలన నూతన బలాన్ని పొందుకుంటున్నాము. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. భక్తుడైన దావీదు మహారాజు గారు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతిదినము ఉదయం మొదలుకొని రాత్రింబవళ్ళు దావీదు మహారాజు యెహోవాని దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారములను బట్టి దేవుని పాడి స్తుతించి ఆరాధించేవాడిగా ఉన్నారు. మనం నిత్య జీవితంలో దేవుని ఎల్లప్పుడూ స్తుతించి కీర్తించి ఆరాధించేవారిగా ఉండాలి. మనకు సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆపదలు వచ్చిన ఎల్లవేళలు ఆయనను ఆరాధించాలి. కష్టంలోనైనా, సుఖంలోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా మనము దేవుని నిత్యము స్తుతించాలి. ఆయన మనలను ఇంతవరకు క్షేమంగా కాపాడినందుకు స్తుతించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, దయామయ, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయా, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును వినుచున్నారో అట్టి వారిని అందరినీ దీవించండి. దావీదు మహారాజు తెలియజేసిన రీతిగా ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని తెలియజేసినారు తండ్రి. మేము కూడా దావీదు మహారాజు వలె కష్టంలోనైనా, నష్టములోనైనా, వ్యాధి అయినా, బాధ అయినా, దుఃఖములోనైనా, సంతోషంలోనైనా ప్రతి విషయంలో దేవుని కీర్తించి ఆరాధించే వారిగా మేము ఉండాలి తండ్రి. పూనాలో ఉంటున్న కొండన్నకు మరి అనారోగ్యంగా ఉంటున్నారు. అన్నకు కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి. శరీర బలహీనతల నుండి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే వినుకొండలో ఉంటున్న రోజక్కకు మంచి ఆరోగ్యము దయచేయండి. అక్కకు ఉన్న శరీర బలహీనతల నుండి విడుదల దయచేయండి. గోకాక ప్రాంతంలో ఉన్న విక్టోరియా వేదనకు 2 ఆపరేషన్లు అయినాయి తండ్రి. బలహీనతలను ఉంటుంది తండ్రి. ఆ వదినకు ఉన్న బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ సహోదరుడు కోలా డానియల్.